అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మన ఛానల్లో కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల్ జిల్లా గంగావతి తాలూకాలో ఉన్న కనకగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని చూసేద్దాము। మనకి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని చేరుకునే ముందుగానే ఈ ఆలయం పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి। ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని ఇప్పుడు నరసింహస్వామి వారి ఆలయాన్ని చూద్దాము। ఈ కనకగిరిని స్వర్ణగిరి అని కూడా పిలుస్తారు। ఇక్కడ స్థానికంగా ఒక నానుడి ఉందండి। అదేంటి అంటే కళ్ళు ఉన్నవాళ్ళు కనకగిరి చూడాలి, కాళ్ళు ఉన్నవాళ్ళు హంపీని చూడాలి అంటారు। అంటే కనకగిరి శిల్పాలు అంతా కూడా అంత అందంగా ఉంటుందన్నమాట। హంపి అయితే ఎక్కువగా నడవాల్సి ఉంటుంది కాబట్టి అలా కాళ్ళు ఉన్నవాళ్ళు హంపి చూడాలి, కళ్ళు ఉన్నవాళ్ళు కనకగిరి చూడాలనే సామెత వచ్చింది। అంటే ఇది హంపికి ఆనెగొందికి దగ్గరలోనే ఉంటుందండి ఈ ఆలయం। ఇది చాలా పురాతనమైన ఆలయం అండి। అంటే దాదాపు 3వ శతాబ్దానికి చెందినదట। పూర్వం కనక మహాముని అనే ఋషి ఉండేవారు। ఆయన లక్ష్మీ నరసింహస్వామి వారి కోసం తీవ్ర తపస్సు చేసి స్వామివారిని ఇక్కడ వెలిసేటట్టు చేశారన్నమాట। స్వామివారిని ఇక్కడ వెలిసి భక్తుల కోరికలు తీర్చమని కోరాడట। అప్పటి నుంచి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలసి భక్తుల కోరికలు తీరుస్తున్నారు। ఇలా మనం ప్రధాన గోపురం నుంచి లోపలికి ప్రవేశించగానే ధ్వజస్తంభం కనిపిస్తుందండి। అలాగే మనకి పక్కన చిన్న చిన్న ఉపాలయాలు కూడా కనిపిస్తాయి। గుడి మొత్తాన్ని చూసేద్దాము। వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। ఇక్కడ శిల్పాలను అయితే చాలా డీటెయిల్డ్గా చెక్కారు, చాలా బాగుంటుందండి చూడడానికి। ఇలా ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా మనకి రంగమండపం వస్తుందండి। ఈ రంగమండపం చూసినట్లయితే యాలి శిల్పాలు మనకి కనిపిస్తాయి। ఈ మండపాన్ని విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఒక సామంతరాజు నిర్మించారట। ఈ మండపంలోకి చేరుకోగానే తలపైకెత్తి చూసినట్లయితే మనకి రామాయణంలోని ఘట్టాలన్నీ కూడా శిల్పాల రూపంలో కనిపిస్తాయండి। వాటికి అందమైన రంగులు వేసి ఉంటాయి। ఈ శిల్పాలన్నింటినీ చాలా డీటెయిల్డ్గా చాలా అందంగా చెక్కారన్నమాట। ఈ మండపం అంతా కూడా యాలి శిల్పాలతో చాలా అందంగా ఉంటుంది। ఇక్కడ మీరు గమనించినట్లయితే యాలి నోట్లో ఒక బాల్లా ఉంటుందన్నమాట। దాన్ని ఎలా చెక్కారు అన్నది ఎప్పటికీ మిస్టరీయేనండి। అంటే ఆ బాల్ కూడా రాయితోనే చెక్కారండి। అది నోట్లో కదులుతూ ఉంటుంది కానీ బయటకు రాదన్నమాట। ఇప్పుడైతే మనం నరసింహస్వామి వారి దర్శనం చేసుకుందాము। ఇలా నరసింహస్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాము।
ఇలా లక్ష్మీదేవి అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత గుడి చుట్టూ అయితే చూద్దామండి. చాలా బాగుంటాయి. ఈ గుడి చుట్టూ చాలా ఉపాలయాలు ఉన్నాయి. అన్నీ కూడా వీడియోలో చూసేద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి గుడి వెనక భాగం అన్నమాట. మేమైతే ఈ గుడికి ఆలిగుందులోని దేవాలయాలన్నీ కూడా చూసుకుని తర్వాత వచ్చామన్నమాట అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు పురాతనమైన ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కనకగిరి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.